హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏ సీజన్లో దొరికే ఆ సీజన్లో ఏ తినాలని అంటుంటారుగా పెద్దలు. మనకు వింటర్ సీజన్లో ఎక్కువ ఉసిరికాయలు అయితే చాలా బాగా ఉంటాయి కదండి. దాంతో అయితే నేనైతే పికిల్ చేసి చూపించబోతున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది. చాలా సింపుల్ వేలో వేసే చూపించబోతున్నానండి. పాతకాలం నాటి వంట ఇది. మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇలా ఉంటాయండి ఉసిరికాయలు. చిన్న ఉసిరికాయలు తీసుకున్నాను. పెద్దవి కూడా ఉంటాయి, కాకపోతే ఇవైతే టేస్ట్ బాగుంటాయి అన్నట్టు ఇవి తీసుకున్నాను. ఇవైతే శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని ఒక కాటన్ క్లాత్లో వేసేసి బాగా తుడుచుకున్నాను, తడి ఏం లేకుండా. పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని. పక్కన ఏమన్నా చిన్న చిన్న మచ్చలు కనుక ఉన్నట్లయితే వాటిని అయితే కట్ చేసుకోవాలండి. పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంది. ఇలా అయితే అన్నీ నీట్గా చేసి అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి. కొంచెం పెద్దదే పెట్టుకున్నాను. అందులో అయితే ఆయిల్ అయితే పోసుకుందాము. ఉసిరికాయలు అయితే మునిగే వరకు అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే చక్కగా వేడయ్యిందో లేదో చూద్దామండి ఒకసారి. వీడియో చూస్తున్నారని లైక్ అయితే అస్సలు చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రోజు లైవ్ పెడుతూ ఉంటానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో కూడా జాయిన్ కావచ్చు. నేనైతే ఉసిరికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. మధ్యలో మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి. కొద్దిసేపటికైతే ఇలా కలర్ వచ్చేసేయండి గ్రీన్లో నుంచి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లోపలి దాకా ఉడికిపోయి పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి, నాన్ వెజ్ రెసిపీస్, వెజ్ కర్రీస్ కూడా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వాచ్ చేయొచ్చు. ఇలా చక్కగా కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కిందికి మీదకి తిప్పుతుంటే మంచిగా అన్నీ కుక్ అయిపోతాయి, అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసిందండి, చూసారు కదా. కొంచెం పగిలినట్టుగా అయిపోతాయి ఉసిరికాయలు అనేటివి. అప్పుడు చక్కగా ఉడికిపోయినట్టు లోపల కూడా. మనకి ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడైతే ఈ స్టేజ్లో అయితే తీసేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే చాలు అండి, తినేటప్పుడు కూడా బాగుంటుంది. తీసి అయితే ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. అదే ఆయిల్లో మిగిలినవి కూడా వేసుకుంటున్నాను. అన్నీ ఒకటేసారి వేసేసాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఈవెన్గా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా తీసి ఒక గిన్నెలో అయితే వేసేసుకోవడమే. అన్న అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. అవి అందులోనే కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. కొంచెం మధ్యలో మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. అలాగే కొంచెం వెల్లుల్లిని మిక్సీలో కొంచెం కచ్చాపచ్చగా అయితే రుబ్బి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొన్ని వెల్లుల్లి, కొద్దిగా పేస్ట్ ఇలా వేసుకుంటున్నాను. కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో.
ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. మొత్తం కంప్లీట్గా చల్లారనిద్దాం. ఇప్పుడైతే వేడి వేడి మీద అయితే ఇలాంటి కారం ఇలా వేయకూడదండి, అందుకే కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇవి కూడా చల్లారిపోవాలండి, ఉసిరికాయలు కూడా. ఇప్పుడైతే కంప్లీట్గా చల్లారిపోయింది ఆయిల్ అయితే. ఇప్పుడు అందులో అయితే కారం అయితే వేసుకుంటున్నాను. కారం అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి. నేను ఒక 3 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను నిండుగా, ఎందుకంటే ఉసిరికాయలు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. అలాగే కొద్దిగా అందులో ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మాకు కారంలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉందండి, అందుకని నేను కొంచెం మోతాదు వేసుకుంటున్నాను. మెంతులు జీలకర్ర ఒక 2 స్పూన్లు అండి, అవి ఒక 2 స్పూన్లు, ఇవి ఒక 2 స్పూన్లు మెంతులు జీలకర్ర తీసుకొని బాగా వేయించుకొని పౌడర్ చేసుకుంది అయితే ఫ్రెష్గా అది కూడా వేసుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పచ్చడిలో ఇదేనండి, మెంతులు జీలకర్ర పొడి. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడైతే ఇందాక ఉసిరికాయలు వేయించుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసి అయితే కలిపేసుకుంటున్నాను. చక్కగా కిందికి పైకి బాగా కలపెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఆయిల్ కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇంకొక 1 డే 2 డేస్ అయితే మొత్తం ముక్కలకి పీల్చుకుంటుందన్నమాట. కరెక్ట్గా ఉంది, ఆయిల్ ఎక్కువ లేదు తక్కువ లేదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.